హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను స్ట్రీట్ ఫుడ్ ఒక మంచి స్నాక్ ఐటెం చేస్తున్నానండి. ఆలు బోండా మంచి టేస్టీ ఐటెం. నాకు టిఫిన్ సెంటర్ ఉన్నప్పుడు చేసేవాడిని. ఆ ఐటెం నేను మీకు ఈరోజు మీకు సింపుల్గా చేసుకునేటట్టుగా ఇంట్లో చక్కగా మీకు తెలిసే విధంగా నేను చేసి చూపిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, ఆలుగడ్డలు ఉడకబెట్టుకుని వంట మొదలు పెట్టేద్దాం. ఓకే, ముందుగా మనం ఆలు బోండాకి స్టఫ్ తయారు చేసుకోవాలండి. దానికోసంగా నేను అరకిలో ఆలుగడ్డ తీసుకున్నాను, అంటే బంగాళదుంప అండి. పోతే 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక 7 కానీ 8 కానీ పచ్చిమిరపకాయలు, తగినంత కరివేపాకు, 1 చెంచా ధనియాల పొడి అండి. పిండి కలుపుకునేటప్పుడు 1 చెంచా వామ్ వేసుకోవాలి. అలాగే మనం స్టఫ్లోకి కర్రీ చేసేటప్పుడు 1 చెంచా జీలకర్ర. ఇవ్వండి మన ఆలు బోండా స్టఫ్కి కావాల్సిన పదార్థాలు. ఇక ముందు మనం ఇప్పుడు ఆలుగడ్డ ఉడకబెట్టుకుందాం. ఓకే, స్టఫ్లో పాలకూర కూడా 4 ఆకులు వేసుకుందామండి. అసలు ఎంత బాగుంటుందంటే పాలకూర దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. 4 ఆకులు ఇలా సన్నగా కట్ చేసుకుని కడుక్కొని వేసుకుంటే సూపర్గా ఉంటుందండి, ఆరోగ్యం కూడా అన్నమాట. కరివేపాకు కూడా సన్నగా కోసుకుందామండి. మన బంగాళదుంపలు అంటే ఆలుగడ్డ అండి, ఉడికిపోయినాయి. బాగా మెత్తగా కాకుండా చిన్న చిన్న ఆలుగడ్డ ముక్కలు కూడా ఉండేట్టుగా పిసుక్కుని ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఓకే, మనం 2 గ్లాసులు శనగపిండి కొలుసుకుందామండి. ఇప్పుడు ఇందులో మనం వాము, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ధనియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసుకుంటా పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకుందాం. ఓకే, ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకుంటే పిండి ఆలు బోండా చాలా సాఫ్ట్గా వస్తుంది. పిండి ఈ విధంగా ఉండాలండి. ఇది ఇంకా లూజ్ అవుద్ది, కొంచెం పక్కన పెడితే ఇప్పుడు ఉప్పు కలిపాం కదా, కొంచెం సేపు అలాగే ఉంటే లూజ్ అవుద్ది. ఇలా పక్కన పెట్టేసుకుని ఈ లోపల మనం బోండాకి స్టఫ్ తయారు చేసుకుందాం. ఓకే, 2 చెంచాలు ఆయిల్ వేసుకుందామండి. 1 చెంచా ఆవాలు, కరివేపాకు, జీలకర్ర కూడా వేసేసుకుందాము. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకుందాము. ఈ ఉల్లిపాయలు 50% వేగితే చాలండి, పూర్తిగా వేగనవసరం లేదు. ఆ ఉల్లిపాయలు 50% వేగాయండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 పావు చెంచా పసుపు, మనం కోసి పెట్టుకున్నాం కదా కరివేపాకు, పాలకూర, అది కూడా వేసేసుకుని బాగా కలుపుకుందాం. మనం 50% ఎందుకు చెప్పామో తెలుసండి, మనం ఆలు బోండా చుట్టుకుని బోండా లెక్క ముద్ద కట్టుకుని మళ్ళీ పిండిలో ముంచి వేస్తాం కదా, ఆ మిగతాది ఆ లోపల చక్కగా మగ్గుద్ది అనమాట. ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఓకే, ఇప్పుడు బంగాళదుంపలు కూడా వేసేసుకుని బాగా కలుపుకుందామండి. చూసారా స్టఫ్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఉప్పు ఇప్పుడే చూసుకోండి, ఉప్పు ఏమైనా పడితే ఇప్పుడే వేసేసుకోండి. మళ్ళీ తర్వాత మనం ముద్దలు చేసి పెట్టుకుంటాం కదా, ఇక తర్వాత కుదరదు అనమాట. ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే కొంచెం పడితే ఇప్పుడే సరి చేసుకోండి. ఓకే, ఇంక అయిపోయిందండి. దింపేసి చల్లారిన తర్వాత ఒక సైజులో మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ముద్దలు కట్టుకొని పక్కన పెట్టుకుందాం, ఉండలు లెక్క బోండాకి సరిపడా. ఓకే,
రైట్. ఆహా, బోండా కాలటానికి సరిపడా నూనె పోసుకుని బాగా వేడి చేసుకుందాం. ఓకే, అర చెంచా సోడా పొడి వేసుకుని పిండి బాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా జారుతూ ఉండాలన్నమాట. పిండి పర్ఫెక్ట్గా వస్తుంది బోండా. ఓకే, ఈ స్టఫ్ కర్రీ ఎవరికన్నా లూజ్ అయింది అనుకుంటే, మన ఉండలు చుట్టుకునేటప్పుడు అలా అనిపిస్తే కొంచెం పొడి శనగపిండి ఇందులో మొత్తంలో కలిపేసుకుంటే కరెక్ట్గా 1 నిమిషంలో నీరు ఏమన్నా ఉంటే మొత్తం లాగేసుకుని చక్కగా గట్టిగా ఉంటుంది. ఉండ లడ్డూ లెక్క ఉంటుంది అనమాట. ఓకే, ముందుగా మనం 5 బోండాలు వేసుకుందామండి. అవి కొంచెం 2 వైపులా కాగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత రెండో ట్రిప్ ఇంకొక 5 బోండాలు వేసుకుందాం. ఇవి కూడా ముందు బోండాల కలర్ వచ్చే వరకు వేయించుకుని తర్వాత 2 కలిపి నూనెలో వేసుకుంటే ఒకే కలర్ వచ్చే వరకు చక్కగా ఎర్రగా మీడియం మంట మీద వేయించుకోవాలి. అప్పుడు లోపల స్టఫ్ కూడా చక్కగా కాలుద్ది. పైన పిండి బోండా పిండి క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట. ఓకే, అదిరిపోయిందండి రుచి. అయినా ఆలుగడ్డ ఐటెం నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. చాలా బాగుంది. ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందామండి. ఈ రకంగా అబ్బాబ్బాబ్బా, ఇలా నిమ్మకాయ పిండుకుని ఈ రకంగా ముక్క మొత్తం అంటే సగం ముక్క ఒకసారి నోట్లోకి వెళ్ళిపోవాలన్నమాట. చూడండి, అబ్బా స్వర్గం. సూపర్. మీకు చిన్న సజెషన్ ఇస్తున్నా చూడండి. ఇప్పుడు నేను చేశాను కదా దీని స్టఫ్ కూర. ఈ కూర కనుక దోశలు వేసుకుని తింటే అసలు ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా. స్నాక్స్ ఐటమ్స్లో కొన్నిటికి మాత్రం ఉల్లిపాయ అనేది అంటే బజ్జీలకి ఇలాంటి వాటికి తప్పనిసరిగా ఉల్లిపాయ తింటారు సైడ్. ఇది ఉంటేనే టేస్ట్ అన్నమాట. అది కొరికినప్పుడు ఇది కూడా కొరకాలి. ఓకే, ఇప్పుడు సింక్ అయింది. టేస్ట్ సూపర్గా ఉందా. వచ్చారండి కంపెనీకి. ఒక్కడనే తింటున్నాన్ని కుళ్ళిపోతున్నారండి ఇద్దరు. రాకుండా ఎక్కడ అవజేస్తాడు మా డాడీ అని. అయినా మా పిల్లలు తినకుండా నేను ఒక్కడనే తిన్నాండి. సూపర్. అరే ఎట్లా కాదమ్మా, బోండా ఇలా పగలదీసి తెలుసు మొత్తం నిమ్మకాయ పిండుకుని తినాలమ్మా.
ఫస్ట్ ఒకసారి నార్మల్గా చూడు చూడు, ఓకే ఓకే, ఎలా ఉందో చూడు. ఇప్పుడు ఇలా నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందరా, అబ్బా బా 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 బా, స్వర్గం. డాడీ ఆ, పిండి బయట సాఫ్ట్ ఉంటుంది డాడీ, అందరూ రోడ్ల మీద. నీకు అది చాలామంది ఏం చేస్తారు తెలుసా, కొంచెం మైదా కలుపుతారు కొంతమంది, కొంతమంది పునుగులు వేస్తారు కదా, ఆ పునుగుల పిండి అనేది మినప్పప్పు మిక్స్ అయి ఉంటుంది, అది కొంచెం ఒక చెయ్యలు వేస్తారు శనగపిండిలో వేసి ఫుడ్ కలర్ వేస్తారు, ఆరెంజ్ కలర్. అప్పుడు కలర్ కానీ నున్నగా ఉంటాయి. మనం అవేమి వేయకుండా యాస్టీజ్ శనగపిండితోనే చేసాం ఓకే, కాబట్టి ఇలా ఉంటుంది. ఇది ఒరిజినల్గా మనం ఇంట్లో అదే చేసుకున్నాం. బయట బండ్ల మీద చూస్తుంటారు ఫుల్ సాఫ్ట్ ఉంటుంది Correct. పండు, మంచిగా తినాలనిపిస్తుంది, నున్నగా ఉంటుంది చూస్తేనే. నున్నగా ఉంటుంది. కానీ నేను అలా వేయకూడదు, అలా చూపించకూడదు మన సబ్స్క్రైబర్స్ అని చెప్పి అది ఇలా మైదా ఉందని. న్యాచురల్గా మనం ఎలా ఉండాలో అలా వేసి చూపించాను. మీరు ఇలాగ చేసుకోండి, ఆ ఫుడ్ మనకు వద్దు. అందుకని అది స్ట్రీట్ ఫుడ్ అన్నారు, ఇది హోమ్ ఫుడ్ అన్నారు. రెండుకి డిఫరెన్స్ ఇప్పుడు చెప్పాను నేను, అదే ఫాలో అవ్వండి. అంటే ఈ విధంగానే మీరు చేసుకోండి. కర్రీ మాత్రం చాలా బాగుంది బాబాయ్. అవునా? దానివల్లనే మొత్తం టేస్ట్ చాలా బాగుంది. స్టఫింగ్ సూపర్ డాడీ, ఇంత కూర తినొచ్చండి, బంగాళదుంప కూర చాలా చాలా బాగుంది. ఉల్లిపాయలు ఏవి మొత్తం తినేసాడండి, ఉల్లిపాయలు మేము వచ్చేలోపు. ఆల్మోస్ట్ నేను బయట తినట్లేదు అన్నమాట స్ట్రీట్ ఫుడ్ అవేవి. ఏది ఉన్నా సరే ఇంట్లో అడుగుతాను, చేసి పెడతాడు. మొన్న కూడా అంతే, ఇంట్లో బజ్జీలు ఇంకేం చేసినట్రా, తమలపాకు బజ్జీలు. తమలపాకు బజ్జీ, మిరపకాయ బజ్జీ, ఉల్లిపాయలు ఇలా కోసేసి ఉల్లిపాయలు అలా సన్నపిండిలో నుంచి ఉల్లిపాయ బజ్జీలు ఇవన్నీ వేసి పెట్టాడు, డ్యాన్స్ చేస్తున్నాడు. ఉల్లిపాయ బజ్జీ, తమలపాకు బజ్జీ, 3 రకాలు చేసి పెట్టానండి. దుర్మార్గులు నేను వేస్తానే ఉన్నాను, వేసినట్టు తినేస్తానే ఉన్నారు. అంతేనండి. చూడండి, నాకు లాస్ట్ అడుగు పొడుగు మిగిల్చి డాడీ కావాలా ఏమన్నా దేవానా, ఏంటండి అది మర్యాద అని చెప్పు. మా డాడీ తినలేదేమో, నువ్వు మా డాడీ వేసుకుంటూ తిన్నావు, నేను చూసిన నువ్వు అన్నీ వేసుకుంటే అట్లే వేడి తింటున్నావు. టేస్ట్ చూస్తా అంతే, లేదు. నేను ఎప్పుడు తిన్ను సగం చేసేటప్పుడు. నువ్వే తిన్నావు. ఓ నాయన ఇంక చెప్తే నమ్మాలండి, ఏం చెప్పాలి నేను. అయిపోయినాయి, ఇంకా 4 బొండాలదా. సెకండ్ ట్రిప్ అండి ఇది. ఆలుగడ్డ అయితే చాలా బాగా ఉడికింది బాబాయ్. పైన ఇది కూడా చాలా క్రంచిగా ఉంది, తింటుంటే పళ్ళకి బాగా తగులుతుంది. లోపల ఆలు మెత్తగా ఉంది. అవును, ఆ ఫీల్ మంచిగా ఉంది తింటుంటే. బయట ఉల్లిపాయలు డాడీ మొత్తం నిమ్మకాయ వేసి, ఇదిగో నిమ్మకాయ వేసి బాగా పిండాల, కలపాల నిమ్మకాయ. ఉల్లిపాయకి ఎప్పుడు నిమ్మకాయ జోడిస్తేనే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అనిపిస్తుందా మీకు? ఆల్రెడీ చూసావా, దుర్మార్గుడు ఆశ పెట్టి తింటే అట్లాగండి. ఇదే మెజర్మెంట్తో మీరు చేసుకోండి, ఇంటిల్లపాది హాయిగా ఒక మంచి స్నాక్ ఫుడ్, అంటే స్ట్రీట్ ఫుడ్ స్నాక్ ఫుడ్ తిన్నామని హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.